హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై కిచెన్. బగారా రైస్ తెలంగాణ స్పెషల్. చూసారా ఎంత పర్ఫెక్ట్గా పుల్లలుగా వచ్చిందో. వెజ్ కర్రీస్కైనా నాన్ వెజ్ కర్రీస్కైనా సూపర్గా ఉంటుంది. సేమ్ లేకపోయినా ఉత్తి అన్నంతోనైనా తినేస్తారు కడుపు నిండా. ప్రాసెస్ ఏంటో చూద్దాం. బియ్యాన్ని ఇలా కడిగి పక్కన పెట్టి స్టవ్ అంటించి ఒక గిన్నె పెట్టుకోండి. ఇలాంటి గరిటెలో ఆయిల్ తీసి ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి. కొలతల ప్రకారం చెప్తున్నా, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. టేస్ట్ ఈజీ రెసిపీ. కావాల్సిన పదార్థాలు: పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ని ఇలా పొడవు కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు నిలువ చీరుకోండి. 2 బిర్యానీ ఆకులు, పువ్వు. ఇప్పుడు పుదీనా వేసుకుందాం. 3-4 పచ్చిమిరపకాయలు నిలువన ఇలా చీర్చి కాసేపు వీటిని ఇలా వేపుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. వీటిని కాసేపు ఇలా వేపుకుందాం. ఈ వీడియో పర్ఫెక్ట్ కొలతలతో చెప్తున్నా, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. ఇప్పుడు ఇందులో 2 బిర్యానీ ఆకులు, పువ్వు వేసుకుందాం. వీటిని కాసేపు వేపుకుందాం. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసుకుందాం. కరెక్ట్గా చూడండి, చూపిస్తున్నాను. దాల్చిన చెక్క, యాలకులు. బిర్యానీ మసాలా అంటే ఏ స్టోర్లో అయినా సరే ఇస్తారు. ఆనియన్స్ ఇలా వేగితే ఇప్పుడు 1 స్పూన్ అల్లం వేసుకుందాం. అల్లం వాసన పోయేదాకా వేయించుకుందాం, పచ్చి వాసన పోయేదాకా. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. మొత్తం ఒకసారి ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు 1 కేజీ బియ్యానికి నేను తీసుకుంటున్నా. 1 కేజీ బియ్యానికి 2 చెంబుల వాటర్ సరిపోతుంది. మీరు ఎంత వండుకుంటారో దానికి సరిపడా వాటర్ తీసుకోండి. కొలతలతో చెంబుతో కానీ గిన్నెతో కానీ కొలుచుకోండి. నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను, మీరు బాస్మతి రైస్తోనైనా ఇలానే చేయండి. ఇప్పుడు 2 స్పూన్ల ఉప్పు వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. దీనికి 2 స్పూన్ల ఉప్పు సరిపోతుంది. కావాలంటే మీరు వాటర్ని టేస్ట్ చేసి చూడొచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. 5 or 10 minutesకి ఒకసారి ఇలా మూత తీసి చూసుకొని కలుపుకోండి. అప్పుడు ఎసరు 5 minutes 10 minutesకి ఒకసారి ఇలా మూత తీసి చూసి కలుపుకోండి. చేస్తున్న ఈ ప్రాసెస్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా ఇలా మసులుతున్నప్పుడు బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకునేటప్పుడు జాగ్రత్త, ఆగడికి చేయి కాలుతుంది. నెమ్మదిగా వేసుకోండి. వాటర్ని బాయిల్ చేసినప్పుడు హైలో పెట్టవచ్చు, కానీ ఇప్పుడు సిమ్లో పెట్టి బియ్యాన్ని వేసుకోండి. ఇప్పుడు కొన్ని బియ్యాన్ని ఇందులో వేసుకుందాం. చూపిస్తున్న విధంగా వేసుకోండి. టపక్కుమని వేసేయకండి, మీద పడుతుంది. ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. ఇప్పుడు బియ్యం మొత్తం ఇందులో వేసుకొని ఇలా కలుపుకోండి. ఇలానే కలపని చూపిస్తున్న విధంగా, లేకపోతే బియ్యం విరిగిపోతాయి. కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు ఉంచుకోండి. మీకు ఈ ప్రాసెస్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలపండి, చూపిస్తున్న విధంగానే కలుపుకోండి. నాని ఉంటాయి కదా కొంచెం, అందుకే. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 minutes 10 minutes తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడు చూసారా, ఒక 40% ఉడికింది కదా. ఇలా కలుపుకోండి. నేను చూపిస్తున్న విధంగానే కలుపుకోండి. నేను చేస్తున్న ప్రాసెస్ కరెక్టా కాదో కూడా కామెంట్ చేయండి. ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు మూత వేసుకొని కాసేపు ఆగుతాం. 5 or 10 minutes తర్వాత మూత తీసి చూద్దాం. ఈ బియ్యం నాని ఉంటాయి కదా, ఎట్లా పడితే అట్లా కలిపితే విరిగిపోతాయి. అందుకే నెమ్మదిగా కలుపుకోండి. ఇలా ఇప్పుడు 70% అయిపోయింది కదా. మూత పెట్టుకొని ఇంకా కాసేపు అయితే రెడీ అయిపోయి. ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా కలుపుకోండి. నేను చూపిస్తున్న విధంగా కలుపుకోండి. నేను నార్మల్ రైస్తో చేస్తాను, బాస్మతి రైస్తో చేస్తాను. ఇదే కొలతలతో పర్ఫెక్ట్గా చేయండి. ఇలా ఊరికే కలుపుకోవడం వల్ల అన్నం అంతా పర్ఫెక్ట్గా ఒకటే రకంగా కుక్ అవుతుంది, పచ్చి కాకుండా ఉండదు. 5 or 10 minutes తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం. చూసారా, 90% కుక్ అయిపోయింది. ఇప్పుడు పైకి కిందికి అంటూ మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోండి. చూసారా ఎంత దగ్గర పడిందో. ఇప్పుడు మళ్ళీ కలిపి సమానంగా మూత పెట్టుకుంటే సరే. మూత పెట్టుకుందాం. 5 or 10 minutes తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాం. చూసారా ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు అన్నానికి నీళ్ళు సరిపోయా లేదా, ఉడికిందో లేదా చూసుకోండి. పలుకులు ఉందా, మంచిగా ఉందా లేదా. చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు ఉమ్మగిల్లనిద్దాం. మూత పెట్టుకోండి. ఇప్పుడు చూద్దాం, మన బగారా రైస్ రెడీ. చూసారా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూసారా బగారా రైస్ ఎంత బాగుందో, ఎంత పుల్లలుగా, ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో.
మీరు కూడా ఇవే కొలతలతో ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు టేస్ట్ ఏంటో తిని ఎలా ఉందో చెప్తా. సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది.